నిజామాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సరళిని అడిషనల్ కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వారి ఓటును ఉపయోగించుకుంటున్నారు. మూడో విడత పోలింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న అడిషనల్ కలెక్టర్ తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఇటు ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ సాగుతుంది. ఇప్పుడు మనం నందిపేట కేంద్రం వద్ద ఉన్నాం. నందిపేట కేంద్రం వద్ద చూసుకున్నట్టు ఉదయం నుంచి 7 గంటల నుంచి కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలింగ్ కేంద్రం వద్దకు అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారు కూడా వచ్చి ఏర్పాటు పరిశీలిస్తున్నారు. దీంతో మార్గే తెలుసుకుందాం. చెప్పండి, పొద్దున ఉదయం ఎన్నికలు జరుగుతున్నాయి, ఏర్పాటు ఎలా కొనసాగుతాయి, పోలింగ్ ఎలా సాగుతుంది? అందరికీ నమస్కారం. సో ఈరోజు ఫేజ్ 3 సంబంధించి జెడ్పీ హై స్కూల్ నందిపేట్ ఇది పోలింగ్ స్టేషన్ ఇది పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 7 గంటలకి మార్నింగ్లో పోలింగ్ స్టార్ట్ అయింది. తర్వాత 1 PM వరకు ఉంది. తర్వాత 2 PMకి కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతున్నది. సో ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ ఇప్పుడు చెక్ చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తుతో సహా మన రిటర్నింగ్ ఆఫీసర్, స్టేజ్ 2 పిఓలు, ప్రిజైడింగ్ ఆఫీసర్స్ ఇప్పుడు సంబంధించి పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు 2 PMకి కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలు అవుతాయి. సో ఇప్పుడు మీరు చూస్తే 100% ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంటికి మన BLOs, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా పంపడం, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అందుకని ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు ఓటర్స్ కూడా వస్తున్నారు. సో అన్ని అరేంజ్మెంట్స్ ఇప్పుడు బాగానే ఉంది. ఇష్యూ ఎక్కడ నా దృష్టికి రాలేదు. థ్యాంక్ యూ. ఇలానే సమస్య ప్రాంతాలు గుర్తించి అక్కడ పోలింగ్ ఇక్కడ భద్రత పరంగా ఎలా ఏర్పాట్లు ఉన్నాయి? ఏంటేమో భద్రత పరంగా పోలింగ్ ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు కౌంటింగ్ వల్ల ఇప్పుడు 3 tier సెక్యూరిటీ ఉంటుంది కౌంటింగ్ అప్పుడు. అలాగే ఇప్పుడు పోలింగ్ జరుగుతున్నప్పుడు మెయిన్ గేట్లో బయట అలాగే ప్రతి క్యూ లైన్ మేనేజ్ చేయడం కోసం ఇప్పుడు పోలీస్ సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు క్యూ లైన్ ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు. అలాగే కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఈ బయట గేట్ క్లోజ్ చేస్తాము. అండ్ ఓన్లీ ID కార్డ్స్ సంబంధించి పర్సన్స్కి మనం ఇక్కడ అలౌ చేస్తాము లోపలికి. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ప్రధానంగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా పోలింగ్ స్టార్ట్ అయిన ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇప్పుడు చూసినట్టు నిజామాబాద్ జిల్లాలో 23% ఎన్నికలు 9 గంటల వరకు 23% నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో 21.18% కూడా పోలింగ్ నమోదైనట్లు కూడా ప్రస్తుతానికి తెలిసింది. అయితే ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవి ఉన్నాయో అక్కడ వాటికి సంబంధించి కూడా ఇప్పుడు అన్ని స్పెషల్గా ఇటు భద్రతా పరంగా దృష్టి పెట్టామని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఇటు ఉదయం 11 మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి కూడా పోలింగ్ మొత్తం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.